హాయ్ అండి అందరికీ. దీన్నైతే సొత్తుదుంప అంటారు, ముల్లంగని కూడా అంటారు. ఈ సొత్తుదుంప నచ్చిన వాళ్ళంటూ చాలామంది ఉంటారు కదా, అందులో నేనొకదాన్ని. నాకు సొత్తుదుంప అంటే అస్సలు నచ్చదు. దీని స్మెల్ కూడా నాకు నచ్చదు. అలాంటిది ఇది ట్రై చేశాక నాకు ఎంతగానో నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామే. ఒక 5-6 గంటల సేపు నానబెట్టిన మినపగుళ్ళని బాగా నానాక గ్రైండర్ అయితే చేసుకుని ముద్దలా తయారు చేసుకోవాలి. సొత్తుదుంపలు కూడా మిక్సీ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు ముద్దలో కొంచెమంత జీలకర్ర వేసి మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న సొత్తుదుంప ముద్దను కూడా ఇందులోనే వేయాలి. వేసాక రెండు కూడా బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఉప్పు వేయలేదు, నీళ్ళు కూడా వేయలేదు. ఎందుకంటే ఇది మనం కర్రీలో యూస్ చేస్తాం కాబట్టి కర్రీ చేసినప్పుడు ఉప్పునైతే వేసుకుంటాం. నీళ్ళు వేయడం వల్ల ముద్ద పలచగా అయిపోతుంది. అందుకనే ఇక్కడ నీళ్ళైతే అస్సలు యూస్ చేయలేదన్నమాట. ఇంతకు మీకు అర్థమైపోయి ఉంటుంది మేమేం చేస్తున్నామని. ఏం లేదండి, సొత్తి దుంపల వడియాలు అయితే చేస్తున్నాం. సొత్తి వడియాలు అని కూడా అంటారు. సొత్తి దుంపల్ని ఇలా వడియాలు పెడతారని నాకు పెళ్ళైన దాకా కూడా తెలీదు. మా అత్తగారికి వడియాలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా రకాల వడియాలు అయితే చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.